నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఏంటంటే నేను ఒకటే నిమిషం చెప్తానండి. ఇప్పుడు ఈరోజు ఏంటంటే తెలంగాణ ఆర్టీసీ అనేటువంటిది పూర్తిగా సంక్షోభంలో ఉన్నది. ఆ సంక్షోభం వలన ఏంటంటే అటు ఆ బస్సులలో ప్రయాణం చేసేటువంటి ప్రజలకు ప్లస్ మళ్ళీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ఏంటంటే దీనివలన తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి అంటే అప్పుడు ఈ గవర్నమెంటు ప్రభుత్వం ఏర్పడకముందు అంటే 2023 ఈ సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి గారు తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే మేము కనుక అధికారంలోకి వస్తే ఈ యొక్క ఆర్టీసీని ఏంటంటే దీన్ని బాగా పటిష్టం చేస్తాం, కార్మికులకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా జరగకుండా ఆ పోయిన ప్రీవియస్ గవర్నమెంట్ ఎంతమందిని అయితే శాశ్వతంగా రిమూవ్ చేసినారో వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగంలో తీసుకుంటామని చెప్పి చాలా సందర్భాలలో మంత్రి గారును ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఇక దాని మీద ఏంటంటే పోయిన ప్రీవియస్ గవర్నమెంట్లో దాదాపు ఏంటంటే చిన్న చిన్న తప్పులతోని దాదాపు ఒక 1000 మందిని శాశ్వతంగా రిమూవ్ చేశారు. శాశ్వతంగా అంటే ఏంటంటే డిపో మేనేజర్ రిమూవ్ చేస్తే దాని మీద డిప్యూటీ ఆర్ఎం గారు అప్పీల్ ఉంటుంది, దాని మీద ఆర్ఎం గారు అప్పీల్ ఉంటుంది, దాని ఈడీ గారు అప్పీల్. ఈ 3 అప్పీలలో రిజెక్ట్ అయినటువంటి 1000 మంది ఉంటే దాన్ని పురస్కరించి మేము 2024 ఏప్రిల్లో ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఫస్ట్ టైం సీఎం గారి ఇంటికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాంతో వాళ్ళు దశల వరకు ఏంటంటే డిసెంబర్ 2024 నాడు ఒకటి 3 మెన్ కమిటీ వేసింది గవర్నమెంటు. ఆ కమిటీ ద్వారా ఏంటంటే 246 మందిని అంటే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వనటువంటి వాళ్ళను మళ్ళీ ఉద్యోగంలో తీసుకున్నారు. ఇంకా ఏంటంటే 300-400 మంది పైచిలుగు మంది అట్లనే మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి ఆ మిగతా మందిని కూడా ఏంటంటే ఏ జీవో ద్వారా అయితే తీసుకున్నారో ఆ జీవో ద్వారానే వీళ్ళను కూడా ఉద్యోగంలో తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక రెండవది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆర్టీసీ డివైడ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఆర్టీసీ కార్మికులు 62,000 మంది పోతే తెలంగాణకు 58,000 మంది వచ్చారు. అంటే ఇవాళ పాత 10 ఉమ్మడి జిల్లాలు ఇవాళ కొత్త 33 జిల్లాలు ఏంటంటే మా యొక్క ఆర్టీసీ డిపోలు 99 డిపోలు ఉన్నాయి. ఆ 99 డిపోలకు 58,000 మంది కార్మికులు వస్తే ఇవాళ 58,000 మంది కార్మికులు ఎక్కడ పడిపోయారంటే 39,000 పడిపోయినారు. అంటే 19,000 మంది కార్మికులు అవుట్పుట్ అంటే వాళ్ళు చనిపోతే కానీ లేకపోతే రిటైర్మెంట్ అయితే కానీ వాళ్ళ ప్లేస్లో మళ్ళీ ఇన్పుట్ లేదు. అదే ఆంధ్రప్రదేశ్కి పోతే అక్కడ 62,000 మందికి 62,000 మంది అట్లనే అంటే ఏ విధంగా అయితే రిటైర్మెంటు ఏ విధంగా ఉద్యోగాలు కోల్పోతే వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణకు వచ్చేవరకు ఏమైపోయిందంటే ఎవరెవరైతే రిటైర్మెంట్ ఏ కారణం చేత ఉద్యోగం కోల్పోతే వాళ్ళ ప్లేస్లో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. తర్వాత వాళ్ళ ప్లేస్లో ఏంటంటే కొత్త వాళ్ళని భర్తీ చేయక ఇవాళైతే ఇంకా ఈరోజు కనుక లెక్క కనుక తీసినట్టయితే 38,000కి పడిపోయింది. అంటే 58,000 మంది కార్మికులు 38,000 మందికి వచ్చిందంటే ఇదే విధంగా ఈ కార్మికుల యొక్క రేషన్ తగ్గించుకోవడం అవుతుందంటే భవిష్యత్తులో ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో కానీ ఈవెన్ చిన్న చిన్న పట్టణాలలో కానీ ఆర్టీసీ బస్సు అనేటువంటిది కనుమరుగైపోతుంది. ఇవాళ ఏంటంటే గ్రామాలలో మీరు చూసినట్టయితే ఈ ఆర్టీసీ ఎర్ర బస్సులు గ్రామాలలో తిరిగినప్పుడే ఆ గ్రామాల ఒక అందంగా అనిపిస్తుంది. కానీ ప్రతి వాళ్ళు ఏంటంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి సార్ నుంచి మొదలుకుంటే తర్వాత మన కేసీఆర్ సార్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అందరూ ఏంటంటే ఈ ఎలక్షన్లు అప్పుడు మాత్రం ఏంటంటే ఆర్టీసీ వాళ్ళకి ఏ ప్రాబ్లం జరిగినా ఏది జరిగినా మేము ఇట్లా అంటారు. వాళ్ళ అధికారంలోకి రాగానే ఏంటంటే మొత్తం ఏంటంటే వీళ్ళని విస్మరించి ఇవాళ నా పేరు దుగ్గు రాజేందర్, నాది సిరిసిల్ల దగ్గర విలేజ్ నిజామాబాదు. ఈ ఎవరైతే శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోయినరో వీళ్ళని కంపల్సరీ మీరు ఎక్కియాలా సార్ అని చెప్పి నేను 2024లో ఒకటి ఏంటంటే యూనియన్లకు ఆర్టీసీలో అవకాశం లేదని చెప్పి టీజీఎస్ఆర్టీసీ విక్టిమ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా ఉద్యమం చేస్తే ఏంటంటే పాత ఎండి సార్ అన్నప్పుడు ఎవరు కన్సిడర్ చేయలేదు. ఈ కొత్త ఎండి సార్ వచ్చినాక మీరు ఉద్యమం చేయాల్సిన అవసరం నేను చేస్తా అని చెప్పి 246 మంది ఎక్కారు. ఇప్పుడు నేనేమంటుండే మేము ఉద్యమం చేస్తే పాత ప్రీవియస్ గవర్నమెంట్ పీరియడ్లో అప్పుడు ఒక ఆర్ఎం కూడా రిమూవ్ చేశారు, డీబీఎంలో రిమూవ్ చేశారు, డిపో మేనర్లు కూడా రిమూవ్ చేశారు. అంటే అది ఇష్టం ఏంటంటే ఫస్ట్ టైం అనమాట. ఈ డిపో మేనర్లు అంటే వాళ్ళు పై స్థాయి అధికారులు డిపో మేనర్లు డీజిల్ మేనర్ ఆర్ఎంలో వచ్చారు. అయినా కూడా ఏంటంటే వాళ్ళందరినీ మేము ఉద్యమం చేస్తే వాళ్ళందరూ ఇప్పుడు బస్ భవన్లో కానీ హుజరాబాద్లో డిపో మేనర్ ఎక్కారు. అయితే వాళ్ళని తీసుకున్నారని ఈ కింద ఎవరైతే ఉన్నారో ఈ కండక్టర్సు డ్రైవర్సు మెకానిక్లు ఏంటంటే వాళ్ళకు అవకాశం లేక ఇంకా చాలామంది రోడ్డు మీద చాలామంది వచ్చారు. ఇక మాకు ఉద్యోగులు రావనేటువంటి ఉద్దేశంతో 27 మంది కార్మికులు చనిపోయినారు. అదొక మెమోరాండం ఏంటంటే నేను డైరెక్ట్ ఎంఈ నాగిరెడ్డి సార్కి ఇచ్చి రిక్వెస్ట్ చేసిన సార్ ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇస్తారు, ఒక్కసారి అవకాశం ఏంటంటే నేను 100% చేస్తానన్నాడు. దానిలో ఏంటంటే ఈ ఎండి సార్ తర్వాత
అవు. అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఇక అన్ని విషయాలు మాట్లాడిన మేడం గారు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఈ జాగృతి పార్టీ తరఫున కానీ లేకపోతే మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు ఏంటంటే వేరే మీరు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఎన్ని ప్రభుత్వ సంస్థలు అవుతున్నాయో అవన్నిటికంటే కరెక్ట్ నీట్గా అసలు కరప్షన్ ప్రాక్టీస్ లేకుండా డ్యూటీ ఎవరు చేస్తారంటే కేవలం మా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లే చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవాళ 3:30కు జూబ్లీ బస్ స్టాండ్లో ఒక బస్సు ఉండాలంటే అది వరదలు రాని వానలు రాని ఉరుములు రాని ఎగ్జాక్ట్ 3:50 3:55కి అక్కడ బస్సును పెడతారు. అదే సపోజ్ ఇప్పుడు రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇరిగేషన్ కానీ వర్షాలు పడే ఉరుములు వస్తాయంటే వాళ్ళ ఆఫీస్కు పూర్వాలని అడ్డటోళ్ళు. మా దానిలో ఏంటంటే చిన్న తప్పు చేస్తే ఛార్జ్ షీట్ ఇస్తారు, ఛార్జ్ షీట్ ఇచ్చి ఇంక్రిమెంట్ డిఫరెన్స్ ఆపైనా ఇంకా ఎంక్వైరీ సస్పెండ్ అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే నేను ప్రభుత్వానికి ప్లస్ మా ఎండి సార్ ఏంటంటే ఎండి సార్ సౌమ్యులు చాలా మంచి సార్ వచ్చిండు, వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ దీని ద్వారా సార్ ఏదైతే పాత గవర్నమెంట్ పీరియడ్లో తీసేసిన వాళ్ళందరినీ మేము తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు కన్సర్న్ మినిస్టర్ గారు చెప్పిండ్రు. అదే దాంతో మీరు అదే మాటకు కొంచెం డివోట్ అయ్యి మిగతా వాళ్ళందరినీ ఉద్యోగంలో తీసుకున్నట్టయితే ఇటు ప్రభుత్వాన్ని కానీ కార్మికులు కానీ సంతోషంగా ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు